మేషరాశి. ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేషరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మేషరాశి వాళ్ళకి ఈ రోజున ఎదురు చూసిన విషయాల్లో ముఖ్యంగా ఏదైనా విద్యాపరమైన విషయాల్లో ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి అనుకూలమైన సమయంగా మనం దీన్ని భావించవచ్చు. దూర ప్రదేశాల్లో నూతన అవకాశాలు, అలాగే తల్లిదండ్రుల సౌకర్యం కోసం ఎక్కువ స్థాయిలో కృషి చేస్తారు. అలాగే వారి సౌకర్యాల కోసం మాత్రమే కాకుండా మీరు ఉన్నత స్థాయి వ్యక్తుల్ని కలవడం, అలాగే విద్యాపరంగా నూతన నిర్ణయాలు తీసుకోవడం, అలాగే స్థిరాస్తుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు చేయడం, నూతన గృహ నిర్మాణం కొరకు కానీ లేకపోతే గృహంతో పాటుగా నూతన వ్యక్తుల పరిచయం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. వృషభ రాశి. ఇక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఆకస్మిక విజయాల కొరకు ఎక్కువ స్థాయి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలలో ఈ తోబుట్టువులతో కలిపి చర్చలు చేస్తారు. ముఖ్యంగా తోబుట్టువులతో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే వ్యక్తుల సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఎదురు చూసిన సహకారం వల్ల ఆశించిన ఫలితాల్లో అనుకున్న విజయాలు సాధిస్తారు. అలాగే ఇతరుల దగ్గర నుంచి సహకారాన్ని తీసుకోవడంలో అధికంగా వ్యయం చేసి ఆ వ్యయం వల్ల మీరు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళంతవరకు ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు కానీ ఆకస్మికమైన విషయాల్లో కానీ తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వ్యక్తులు, సజ్జనులు, ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారం, మంచి మిత్రులు మొదలైన వారితో మంచి సహకారంతో మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. మిథున రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, మాట విలువ పెరగడం, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండడం, కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉండడం, అలాగే సంఘంలో గుర్తింపు, గౌరవంతో పాటుగా పలుకుబడి కలిగిన వ్యక్తులతో మంచి పరిచయాలు ఏర్పడడం, మీ స్థాయి వ్యక్తులు మీకు ఒక మంచి మీ గౌరవంతో పాటుగా మీకు ఒక మంచి పెద్దపీట వేయడం మొదలైన వాటికి అనుకూలంగా ఉంటుంది. మైత్రి బంధాలు పెంపొందించుకుంటారు. జీవిత భాగస్వామితో వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ కొరకు ఆర్థిక సంబంధమైన విషయాల్లోనూ అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? శత్రు రోగ రుణాలు జయించడానికి ప్రయత్నాలు చేస్తారు. దినచర్యలో మార్పులు వస్తాయి. అంతేకాకుండా మీ మీద మీకు నమ్మకం, గౌరవం, స్థిరత్వం పెరుగుతాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు, గౌరవం పెరుగుతాయి. ఇబ్బందులు పెట్టే వ్యక్తుల మీద విజయాన్ని సాధించడానికి నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు పెడతారు. కృషిశీలత పెరుగుతుంది. బంధువర్గంతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. రుణాలు తీర్చడం బట్టి సంతృప్తిని పొందడానికి అన్ని విధాల ఆస్కారం ఉన్న సమయంగా భావించవచ్చు. అలాగే ఆరోగ్య సంబంధంగా కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ నిత్య జీవితంలో దినచర్యలో మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. సింహరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వారికి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మంచి ఆలోచనలతో విజయం సాధించడానికి, దాంతోపాటుగా లాభాన్ని పొందడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. సంతానాన్ని అభివృద్ధి చేయడం కొరకు, వారి కొరకు దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వారి అభివృద్ధి మీకు ఆనందదాయకంగా ఉంటుంది. నూతన పెట్టుబడుల కొరకు, దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలకి అనుకూలంగా కూడా సమయం ఉండడం వల్ల ఆత్మీయులైన వ్యక్తులతో చర్చించి వీరి విజయం కొరకు మీరు ఎక్కువ స్థాయి కృషి చేస్తారు. అలాగే మీ ఆలోచనలు మీ యొక్క అభివృద్ధి కొరకు ఫలింపు చేసుకునే విధంగా ప్రయత్నాలు చేస్తారు. కన్యా రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళ విషయంలో గృహాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, గృహ సంబంధమైన విషయాలలోనూ, గృహ నిర్మాణం విషయంలోనూ మీరు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. నూతన గృహ నిర్మాణం కొరకు లేదా గృహ మార్పు కొరకు, ముఖ్యంగా సొంత ఇల్లు కాకపోయినా ఏదో చోట ఇల్లు మారడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. దానికి సంబంధించి చర్చలు జరగడం కుటుంబంలో, అలాగే తల్లి యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉండడం, విద్యాపరమైన విషయాలు అనుకూలతలు, అలాగే నూతన విషయ సేకరణ, సమయానికి ఆహార స్వీకరణ, వాతావరణం చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం బట్టి మీరు ఆశించిన మంచి ఫలితాలు ఏర్పడడానికి
అలాగే తల్లి, కుటుంబం, ఆర్థిక విషయాలు మొదలైన విషయాలలో మీరు చక్కటి ప్రణాళిక వేసుకొని దాని పరంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. తులారాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా గమనించుకున్నట్లయితే వ్యక్తుల సహకారం తీసుకోకుండా మీ అంతటా మీరు శ్రమించి అనుకున్న ఫలితాలు వృత్తిపరంగా సాధించడానికి అధిక శ్రమతో ముందుకు వెడతారు. ఇతరుల యొక్క సహకారం లేకుండానే మీ యొక్క ఆలోచనలతో మీరు చేసే ప్రయత్నాలకి విజయం వరించడం అనేది జరుగుతుంది. అలాగే మీ కొలీగ్స్ యొక్క సహకారం ఆశించిన సమయంలో రాకపోవడం బట్టి కూడా మానసిక ఘర్షణ అనేది ఉన్నప్పటికీ ఆ విషయంలో మీరు విజయాన్ని పొందడంలో మీ సెల్ఫ్ అంటే సొంత కృషితో మీ ఎఫర్ట్స్ ఆపకుండా మీ నిర్ణయాలు మీరు తీసుకుంటూ మంచి నిర్ణయాలతో ముందుకు పెడతారు. అలాగే మీరు చేస్తున్న వృత్తిపరంగా మీకు అధిక శ్రమ ఉన్నప్పటికీ గౌరవం లభ్యమవడం, నూతన బాధ్యతలు, నూతన ఆలోచనలు అవన్నీ కూడా మీరు పడిన శ్రమకి ప్రతిఫలంగా లభ్యమవడం బట్టి మీకు ఒక ప్రశాంతత, ఒక సంతోషం అనేది లభ్యమవ్వడం, తమని అడగలేదు సలహా సంప్రదింపుల్లో అని వ్యక్తులతో కొంత ఇబ్బందులు లాంటివి ఎదురవుతున్నప్పటికీ దాన్ని మీరు పెద్దగా పట్టించుకోకుండా మీరు ఆశించిన రీతిలో మీరు ముందుకు పెడుతూ అనుకున్న పనులలో విజయం సాధించడానికి అవకాశం కనబడుతుంది. వృశ్చిక రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళ విషయాన్ని ప్రధానంగా తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు, మాట విలువ, మాట గౌరవం తప్పకుండా పెరిగే అవకాశం ఉంది. ఎదురు చూసిన విషయాల్లో విజయాలు కుటుంబపరంగా, ఆర్థిక పరంగా, అలాగే మీరు పడిన శ్రమకు తగిన ప్రతిఫలం లభ్యమవడం, అది మీకు సంతృప్తినివ్వడం, ఆశించిన విషయాల్లో విజయాన్ని సాధించుకోవడానికి చేసే ప్రయత్నాలు, అలాగే ఇప్పటిదాకా ఆగుతూ వచ్చిన పనులు కొంతవరకు ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి అవకాశం కనబడుతోంది. అలాగే మీ మాట విలువ వల్ల కుటుంబంలోనే కాకుండా బయట కూడా మీ యొక్క వృత్తిపరంగా కూడా మీ మాట విలువ పెరగడం, కుటుంబ విలువలు పెరగడం, కుటుంబంలో వ్యక్తికి గౌరవం మొదలైనవి లభ్యమవ్వడం, ఆర్థికంగా అనుకూలంగా ఉండడం మొదలైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే సమయంగా మనం దీన్ని భావించవచ్చు. ధనుస్సు రాశి. ఇక ధనుస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుస్సు రాశి వాళ్ళకి వ్యక్తిగత గౌరవం విషయంలో అధిక శ్రద్ధ తీసుకుంటారు. అలాగే అధిక శ్రమతో గృహ నిర్మాణం కొరకు మీరు చేసే ప్రయత్నాలలో అధిక ఖర్చులకి అవకాశం ఉన్నా ఆ ఖర్చు మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది కనుక ఆ విషయంలో మీరు ఇబ్బంది పడకుండా సంతోషంగానే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. వ్యక్తిగత విషయాల్లో ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. అలాగే అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు చాలా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా వ్యాపారపరమైన విషయాల్లో కానీ లేకపోతే మీ యొక్క బంధువర్గానికి సహకరించే విషయంలో కానీ అధికంగా ధనాన్ని ఖర్చు చేయడం బట్టి మీ గౌరవాన్ని పెంచుకుంటారు. ముఖ్యంగా మీరు చేసే కృషి వల్ల, మీ యొక్క శ్రమ వల్ల మీరు గృహ నిర్మాణ విషయంలో కావచ్చు, అలాగే బంధుమిత్రులకు సహకరించే విషయంలో కావచ్చు అధికంగా ధనం ఖర్చు అయినప్పటికీ అది మీ గౌరవాన్ని పెంపొందించే విధంగా ఉండడం బట్టి మీకు ప్రశాంతత అనేది లభ్యమవుతుంది. మకర రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి వ్యక్తుల సహకారం ఆశించిన స్థాయిలో లభ్యమవడం అనేది కొంతవరకు తక్కువగా ఉన్నప్పటికీ కూడా విశేషంగా మీరు మీ యొక్క ఆలోచనలతో, తెలివితేటలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. ఆశించిన ఫలితాలు సాధించడానికి, అలాగే దూర ప్రయాణాలకి, విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు, ముఖ్యంగా విదేశాలకు సంబంధించిన విషయాలలో జీవిత భాగస్వామి, మీ సంతాన వర్గం దూర ప్రదేశాలకు వెళ్ళడానికి వారితో కలిపి అవకాశాలు లాంటి దానికి మీరు ఇది అవకాశం ఉంది. అలాగే స్థిరాస్తుల విషయంలో కూడా అధిక శాతం కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. భాగస్వామి అలాగే మీ యొక్క సంతానం అభివృద్ధి కొరకు మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తుల సహకారం లేకపోయినా మీరు అనుకున్న పనులు మీరు అనుకున్న సమయంలో నిర్వర్తించడానికి మీ తెలివితేటలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. కానీ శ్రమ అధికంగా ఉంటుంది, ఒత్తిడి అధికంగా ఉంటుంది. తద్వారా మీకు విశ్రాంతి అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళి ముందు ప్రయారిటీ మీ ఆరోగ్యానికి ఇచ్చి తర్వాత మిగిలిన విషయాల గురించి ఆలోచిస్తూ ప్రశాంతంగా ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. కుంభరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కుంభరాశి వాళ్ళకి ఎదురు చూసిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. ఇబ్బంది పెట్టడానికి వ్యక్తులు ప్రయత్నం చేసినప్పటికీ ఆర్థిక విషయాల్లో కావచ్చు, రావాల్సిన లాభాల్లో కానీ అనుకున్న విధానంలో మీరు విజయం సాధిస్తారు. అంతేకాకుండా
ముఖ్యంగా వ్యాపార ధోరణి అనేది పెరుగుతుంది. అంతేకాకుండా దాంతోపాటుగా మీ యొక్క ముఖ్యమైన విషయాలు అంటే కృషిశీలత, దాంతోపాటుగా మీ యొక్క శ్రమ మొదలైన వాటికి తగిన గుర్తింపు, గౌరవం, ఇబ్బంది పడడానికి వ్యక్తులు ప్రయత్నం చేసిన కృషిశీలతతో పాటు మీ యొక్క అన్ని రకాలుగాను మీ యొక్క శక్తి పెంచుకుంటూ మీరు ముందుకు వెళ్ళడానికి ఎక్కువ స్థాయిలో ప్రయత్నాలు చేస్తారు. నైపుణ్యాలు పెంచుకుంటారు. ఆశించిన ఫలితాలు పొందడానికి చేసే ప్రయత్నాలు మీకు విజయాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఇంకా మీరు ఆలోచించి కొంత మీరు తీసుకునే లోన్ల వల్ల గౌరవం తగ్గే అవకాశం అనేది ఏర్పడకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఒకటి కనబడుతుంది. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా తీసుకున్నట్లయితే మీనరాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద అలాగే వ్యక్తిగత విషయాల మీద శ్రద్ధ వహిస్తారు. ముఖ్యంగా మీ యొక్క ఆలోచనలు వృత్తి చేసే ప్రదేశాలలో ఫలించటం బట్టి వృత్తిపరంగా గౌరవం అనేది మీకు లభ్యమవుతుంది. వ్యక్తిగత గౌరవం కూడా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా వృత్తిపరంగా మీరు తీసుకునే నిర్ణయాలలో మీ విజయానికి దోహదపడడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అలాగే సంతాన వర్గం యొక్క ఆరోగ్య విషయంలో, వారి యొక్క అభివృద్ధి విషయంలో కూడా మీరు నూతన నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడుల కొరకు అధికంగా ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా ఆరోగ్యం మీద శ్రద్ధ వహించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు.